బాపట్ల జిల్లా మేదరమెట్లలో వైసీపీ సిద్ధం సభ జరుగుతుంది. కాసేపట్లో ముఖ్యమంత్రి జగన్ సిద్ధం సభా స్థలానికి చేరుకోనున్నారు. సభా వేదికగా ఈ 5 ఏళ్ల పాటు చేసిన అభివృద్ధి సంక్షేమానికి ఆయన ప్రజలకు వివరించనున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు నేపథ్యంలో జగన్ ప్రసంగంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇదిలా ఉంటే ఏపీలో వైసీపీ కొత్త క్యాంపెయిన్ కు శ్రీకారం చుట్టింది. సిద్ధం సభా వేదికపై నా కల ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు సీఎం జగన్. ఇక ఈ సిద్ధం సభకు ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. సిద్ధం సభను వీక్షించేందుకు భారీ ఎల్ఈడి స్క్రీన్లను ఏర్పాటు చేశారు. బాపట్ల జిల్లా మేదరమెట్లలో వైసీపీ సిద్ధం సభ జరుగుతోంది. కాసేపట్లో సీఎం జగన్ సిద్ధం సభాస్థలానికి చేరుకోనున్నారు. సభా వేదికగా ఈ 5 ఏళ్ల పాటు చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజలకు ఆయన వివరించనున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు నేపథ్యంలో జగన్ ప్రసంగంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. రాజేంద్ర, మరికొద్ది సేపట్లో సీఎం జగన్మోహన్ రెడ్డి సభా వేదికకు చేరుకోనున్నారు. అయితే ఈ సభకు ఇప్పటికే లక్షలాది మంది వైసీపీ శ్రేణులు చేరుకున్నారు. వైసీపీ శ్రేణులు లక్షలాది మంది చేరుకోవడంతో ట్రాఫిక్ కూడా అంతరాయం ఏర్పడింది. అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రసంగం కీలకంగా మారింది. ఇక్కడ జనసేన, టీడీపీ, బీజేపీ 3 పార్టీలు కూడా పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో జగన్ ఈ వేదిక పై నుంచి ఏమేమి మాట్లాడతారనేది కూడా ఆసక్తి నెలకొంది. మరోవైపు జగన్మోహన్ రెడ్డి ఈ వేదిక మీద నుంచే ఎన్నికలకు సంబంధించిన మేనిఫెస్టోను కూడా విడుదల చేయనున్నారు. అంతేకాకుండా వచ్చే 5 ఏళ్లలో అధికారంలోకి వచ్చే 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి చేపట్టే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను కూడా వివరించే అవకాశం ఉంది. ఇంతేకాకుండా ఈ 5 ఏళ్లలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమం గురించి కూడా జగన్మోహన్ రెడ్డి వివరించనున్నారు. అయితే ఇప్పటికే వేదికపైకి చేరుకున్న మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రసంగాలు పూర్తయ్యాయి. మరికొద్ది సేపట్లోనే సీఎం జగన్మోహన్ రెడ్డి వేదిక వద్దకు చేరుకున్నారు. అయితే శ్రీనివాస్, ఇదే వేదిక నుంచి మరొక ప్రచార కార్యక్రమానికి, నాకల ప్రచార కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి ఎటువంటి ప్లాన్ రూపొందించారు? వాస్తవానికి ఇది ఆఖరి సిద్ధం మహాసభ. ఈ సిద్ధం మహాసభ అయిపోయిన తర్వాత నుంచి ఈ నెల 16వ తేదీ నుంచి ఎన్నికల శంఖారావాన్ని పూరించేందుకు జగన్మోహన్ రెడ్డి సిద్ధమవుతున్నారు. ఈ సభలోనే ఈ విషయాన్ని కూడా ప్రస్తావించే అవకాశం ఉంది. రాజేంద్ర, మరోపక్క ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలైన కూటమికి సంబంధించి కూడా వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు, దీని మీద కామెంట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి వైసీపీ నేతలు ఏమంటున్నారు? దీని మీద ఏమైనా కీలకంగా మాట్లాడే అవకాశం ఉందా? అయితే ఇప్పటికే వైసీపీ శ్రేణులు అయితే ఈ వేదిక నుంచి ప్రతిపక్షాలను తిప్పుకుంటే ప్రయత్నం చేశారు. అయితే ఈ మహాసభకు, ఈ సిద్ధం మహాసభకు వేలాది మందిగా వస్తారు, లక్షలాది మందిగా రారని ప్రతిపక్షాలు చేస్తున్నప్పటికీ ఆ మాటల్ని తిప్పికొట్టే విధంగా లక్షలాది మంది తరలి వచ్చారు. రాజేంద్ర, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. మొత్తంగా బాపట్ల జిల్లా మేదరమెట్లలో వైసీపీ సిద్ధం సభ జరుగుతుంది. కాసేపట్లో సీఎం జగన్ సిద్ధం సభాస్థలానికి చేరుకోనున్నారు. సభా వేదికగా ఈ 5 ఏళ్ల పాటు చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజలకు ఆయన వివరించనున్నారు. మరోపక్క టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు నేపథ్యంలో జగన్ ప్రసంగంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇదిలా ఉంటే ఏపీలో వైసీపీ కొత్త క్యాంపెయిన్ కు శ్రీకారం చుట్టింది. సిద్ధం సభా వేదికపై నాకల ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు ముఖ్యమంత్రి. ఇక ఈ సిద్ధం సభకు ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. సిద్ధం సభను వీక్షించేందుకు భారీ ఎల్ఈడి స్క్రీన్లను ఏర్పాటు చేశారు.
Song mixed by DJ Praveen from Parchuri. తిరుగుతుంది ప్యానో Song mixed by DJ Praveen from Parchuri. మీ బిడ్డ ఒక్కడే ఒక బాపట్ల జిల్లా మేదరమెట్లలో వైసీపీ సిద్ధం సభ జరుగుతుంది. కాసేపట్లో ముఖ్యమంత్రి జగన్ సభా స్థలానికి చేరుకోనున్నారు. సభా వేదికగా ఈ 5 ఏళ్ల పాటు చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజలకు ఆయన వివరించనున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు నేపథ్యంలో జగన్ ప్రసంగంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇదిలా ఉంటే ఏపీలో వైసీపీ కొత్త క్యాంపెయిన్ కు శ్రీకారం చుట్టింది. సిద్ధం సభా వేదికపై నాకల ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు ముఖ్యమంత్రి. ఈ సిద్ధం సభకు ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. సిద్ధం సభను వీక్షించేందుకు భారీ ఎల్ఈడి స్క్రీన్లను ఏర్పాటు చేశారు. సభాస్థలం వద్ద కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. మరికొద్ది సేపట్లో ముఖ్యమంత్రి సభాస్థలం వద్దకు చేరుకోనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి వినయ్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. వినయ్, చెప్పండి, మొత్తంగా సిద్ధం సభకు సంబంధించి పెద్ద ఎత్తున వైసీపీ ఏర్పాట్లు చేసినట్టు కూడా తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? బాపట్ల జిల్లా మేదరమెట్లకు చేరుకునేందుకు సిద్ధమయ్యారు. హెలికాప్టర్ ప్రస్తుతం ఆపరంగా ఏడులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేస్తా ఉన్నారు. 2-3 నిమిషాల్లో కిందకు సీఎం జగన్మోహన్ రెడ్డి ల్యాండ్ అవబోతా ఉన్నారు. ముఖ్యంగా ఈ రోజు సభ చాలా ఇంట్రెస్ట్ గా మారబోతుంది. పొలిటికల్ ప్రాక్టీస్ లో కూడా ఆసక్తి రేపుతా ఉంది. ముఖ్యంగా మొదటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్ లో ఆ పొలిటికల్ ఫేస్ అన్నది క్లారిటీ లేదు. అటు విపక్షాలు జనసేన, టీడీపీ మాత్రమే ఉండేవి. కానీ నిన్నటితో 3 పార్టీలు పోస్ట్ అన్నది కుదరడంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రోజు ఎటువంటి వ్యాఖ్యలు చేస్తారన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 5 ఏళ్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎటువంటి పాలన చేసింది అనే దాంట్లో ఈ రోజు సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ సభలో వివరించబోతా ఉన్నారు. ముఖ్యంగా ఈ 5 ఏళ్లలో ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేశామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. 99% హామీలు కూడా అమలు చేశామని సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నారు. ముఖ్యంగా మొత్తం అన్ని రీజన్లు కూడా కవర్ అయ్యేలాగా 4 సిద్ధం సభలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తా ఉంది. ఇప్పటికే అటు భీమిలిలో, రాప్తాడులో, అదేవిధంగా బెంగళూరులో 3 సభలు ముగిసిన నేపథ్యంలో ఈరోజు ఆఖరి సిద్ధం సభ మేదరమెట్లలో జరగబోతా ఉంది. అయితే ఈ పొత్తులు, ఈ ప్రతిపక్షాల కూటమిలన్నీ కూడా ఫామ్ అయిన నేపథ్యంలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఎటువంటి వ్యాఖ్యలు చేస్తారన్నది ఆసక్తి రేపుతా ఉంది. మరోవైపు ఈ రోజు నుంచి ఒక కొత్త క్యాంపెయిన్ కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించబోతున్నారు. మొదటి వరకు సిద్ధంతో రాష్ట్ర వ్యాప్తంగా హోర్డింగ్లు చూసాం. కానీ ఈ రోజు కొత్త క్యాంపెయిన్ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రారంభించబోతున్నారు. నాకు ఒక కళ ఉందంటూ ఒక కొత్త క్యాంపెయిన్ ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించబోతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు, యువతకు, రైతులకు, అన్ని వర్గాలకు మేలు జరిగేలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన ఉందని సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నారు. వాటిలన్నిటి కూడా కోట్ చేస్తూ అవ్వ తాతల కళ నా కళ, అదేవిధంగా అక్క చెల్లెమ్మల కళ నా కళ అంటూ పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే హోర్డింగ్లు వెళ్తాయి. వీటన్నిటిపైన కూడా ఈ రోజు ఆ క్యాంపెయిన్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్టార్ట్ చేయబోతా ఉన్నారు. అయితే మొత్తం 3 ఉమ్మడి జిల్లాలు ప్రకాశం, నెల్లూరు, అదేవిధంగా గుంటూరు, ఈ 3 జిల్లాల నుంచి 44 నియోజకవర్గాల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో పాటు నాయకులందరూ కూడా ఈ ప్రాంతానికి చేరుకున్నారు. మొత్తం 200 ఎకరాల్లో 15 లక్షల వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు హాజరయ్యారని చెప్పొచ్చు. దాంట్లో భాగంగా ఈ రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కీలక ప్రసంగం ఉండబోతా ఉంది. మరోవైపు మేనిఫెస్టోకి సంబంధించి కూడా గత 20 రోజుల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తా ఉంది. అటు రైతులకు, అదేవిధంగా మహిళలకు, యువతకు మేలు జరిగేలా మేనిఫెస్టో రూపొందించమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు. దాంట్లో భాగంగానే మేనిఫెస్టో ప్రకటన కూడా ఉంటుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నాయకులు విజయసాయి రెడ్డి చెప్పిన నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా ఈ రోజు ఇంట్రెస్ట్ గా మారబోతుంది. మొత్తానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ సభా ప్రాంగణం వద్ద ల్యాండ్ అయ్యారు. మరి కాసేపట్లో హెలికాప్టర్ దగ్గర నుంచి స్టేజ్ పైకి రాబోతా ఉన్నారు. మొత్తం
ఈ 5 ఏళ్లలో ఎటువంటి పాలన చేశామన్నది పూర్తిగా ఇటు సిద్ధం సభ నుంచి ఆ ప్రజలకు వివరించబోతున్నారు. మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలన్నది ఆయన ఈ సిద్ధం సభ నుంచి చెప్పబోతున్నారు. దాంతో పాటు విపక్షాల కూటమికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడబోతున్నారు. సిద్ధం సభలు ముగిసిన నేపథ్యంలో ఈ నెల 16వ తారీఖు నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల క్యాంపెయిన్ స్టార్ట్ చేయబోతున్నారు. ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు, మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు అధికారంలోకి రావాలి, ఎన్ని అంశాలపైన కూడా ఈ రోజు సిద్ధం సభ నుంచి సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడబోతా ఉన్నారు. రాజేంద్ర, అయితే వినయ్, సిద్ధం చివరి సభ కాబట్టి ఈ సభ వేదికగా ఏమైనా రానున్న ఎన్నికలకు సంబంధించి విధి విధానాలు ఏమైనా ప్రకటించే అవకాశం కనిపిస్తుందా? ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో ఒక పొలిటికల్ ఫేస్ అనేది చాలా క్లియర్ గా కనిపిస్తా ఉంది. ఒకవైపు భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ 3 పార్టీలు కూటమితో 2024 ఎన్నికలకు వస్తా ఉన్నాయి. మరోవైపు ప్రస్తుతం అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింగిల్ గా ఎన్నికలకు వెళ్తుంది. అంటే దాంట్లో భాగంగానే ఈ 5 ఏళ్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎటువంటి పాలన చేసింది, ఎటువంటి సంస్కరణలు తీసుకొచ్చింది అనే దానిపైన 3 సిద్ధం సభల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వరుసగా మాట్లాడుతూ వస్తా ఉన్నారు. ఈ రోజు కూడా ఈ అంశాన్ని మరొకసారి హైలైట్ చేయబోతా ఉన్నారు. గతంలో 40 సంవత్సరాల నుంచి చంద్రబాబు రాజకీయాల్లో ఉన్నారు. 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. కానీ తన టర్మ్ లో మోసాలు తప్ప ఎటువంటి సరైన పాలన చేయలేదని సీఎం జగన్మోహన్ రెడ్డి పదే పదే విమర్శలు చేస్తా ఉన్నారు. అప్పుడు 5 సంవత్సరాల టర్మ్ చంద్రబాబుకి ఇచ్చారు, ఇప్పుడు నాకు 5 టర్మ్ ఇచ్చారు. మా ఇద్దరు పాలన వ్యత్యాసం చూసుకుని ఓటేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అడుగుతా ఉన్నారు. ఎందుకంటే ఒకవైపు పవన్ కళ్యాణ్, అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి మాత్రమే మొన్నటి వరకు కౌంటర్లు చేసేవారు. కానీ తాజాగా భారతీయ జనతా పార్టీ కూడా కలవడంతో ఇప్పుడు కొద్దిగా వ్యూహం మార్చుకోవాల్సిన అవసరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న నేపథ్యంలో కొత్త వ్యూహానికి సంబంధించి కూడా ఏ విధంగా అమలు పరచాలి, ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలని దానిపైన కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రోజు అక్కడికి వచ్చిన క్యాడర్ కు, నాయకులకు దిశానిర్దేశం చేయబోతా ఉన్నారు. దాంతో పాటు ఓవరాల్ గా ఎన్నికల కౌంట్ డౌన్ మొదలైన నేపథ్యంలో ఒక పక్క అటుపక్క అందరూ ఏకమైన నేపథ్యంలో ఇటు సైడ్ సీఎం జగన్మోహన్ రెడ్డి సింగిల్ గానే ఎన్నికల ప్రచార బాధ్యతలు భుజాన పైన వేసుకున్న నేపథ్యంలో 16వ తారీఖు నుంచి ఎన్నికల క్యాంపెయిన్ ఉత్తరాంధ్ర నుంచి సీఎం జగన్మోహన్ రెడ్డి స్టార్ట్ చేయబోతున్నారు. దాంట్లో భాగంగానే ఆ మిగిలిన కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, గ్రౌండ్ వర్క్ ఏ విధంగా చేయాలని దానిపైన వాళ్ళందరికీ దిశానిర్దేశం చేయబోతున్నారు. ఓవరాల్ ఈ రోజు మేదర్ పట్ల సిద్ధం సభ చాలా కీలకంగా మారబోతా ఉంది. ఇప్పుడే సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా అక్కడ ల్యాండ్ అయ్యారు. అక్కడున్న ఎవరైతే కీలక నాయకులతో సీఎం జగన్మోహన్ రెడ్డి చర్చలు జరుపుతా ఉన్నారు. మరి కాసేపట్లో అక్కడ నుంచి సిద్ధం సభ ప్రాంగణానికి రాబోతున్నారు. ఓవరాల్ గా కీలక అంశాలపైన అటు పార్టీ క్యాడర్ కు, అదేవిధంగా నాయకులకు సీఎం జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేయబోతున్నారు. రాజేంద్ర, రైట్, థ్యాంక్ యూ వినయ్. మొత్తంగా సిద్ధం సభా వేదిక వద్దకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేరుకోబోతున్నారు. ఇప్పుడే సభా వేదిక వద్ద ల్యాండ్ అయ్యారు. మరికొద్దిసేపట్లో సభా వేదికగా ముఖ్యమంత్రి ప్రసంగించనున్నారు. గడిచిన 5 ఏళ్లలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమానికి సంబంధించి ముఖ్యమంత్రి వివరించనున్నారు. ప్రజలకు ఎంత మేర అభివృద్ధి చేశామో అనే అంశం ఒక పక్క అయితే, మరోపక్క రానున్న ఎన్నికలకు సంబంధించి ఎలక్షన్ క్యాంపెయిన్, అదేవిధంగా మరో కొత్త కార్యక్రమానికి కూడా, ఎన్నికల కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టే అవకాశం కనిపిస్తుంది. ఈ సభా వేదిక నుంచే విధి విధానాలు 2024 ఎన్నికలకు సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు, విధి విధానాలు ఏంటి అనేది కూడా ఇక్కడి నుంచే అమలు చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. పార్టీ కేడర్ కు దిశానిర్దేశం చేసే అవకాశం కూడా కనిపిస్తుంది.